శ్రీమాత్రే నమః. నమో మంత్ర ఛానల్కి స్వాగతం. ఈ నెల 29వ తారీఖున శనివారం అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. దీనిని పాల్గొన అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసి తీరాలి. ఎందుకు అంటే ఈ అమావాస్య మనకు అత్యంత శక్తులతో అంటే కీడుతో వస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ కీడు అనేది మగపిల్లల తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీదుగా ఈ కీడు అనేది వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు పండితులు చెప్పడం జరిగింది. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా అంటే కొంతమంది నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. కానీ మీరు నమ్మినా, నమ్మకపోయినా ఎందుకంటే మనకి ఒకసారి గ్రహదోషాలు అనుకూలించవు. అలాంటప్పుడు ఏంటంటే కొన్ని రకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఎందుకంటే మన పురాణాలు ఎప్పుడూ కూడా మనకు తప్పు చెప్పవు. కొంతమంది నమ్మరు అన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా మన ఖర్చు లేని పరిహారం ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈజీగా చేసుకోండి. దానివల్ల ఒకవేళ ఏదన్నా ఇది నిజమైనా కూడా మీ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లల కోసమే ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో కష్టాలు పడి బ్రతుకుతూ ఉంటారు. ఆ పిల్లల్ని అంటే మంచి ఉద్దేశంతో మంచి జీవితంలోకి తీసుకురావాలి అని చెప్పేసి అందులో ముఖ్యంగా కొడుకుల కోసం కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొడుకు కావాలని చెప్పేసి కొడుకు కోసం ఎదురు చూసి ప్రత్యేకంగా అంటే వంశోద్ధారకుడు మన ఇంటి పేరు నిలబెట్టేవాడు అని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులకు ప్రత్యేక స్థానం అంటూ ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడడం లేదండి. మనకి ఆడబిడ్డ మగబిడ్డ ఇద్దరు సమానమే. కాకపోతే కొడుకు ఏంటంటే మన ఇంటి పేరు నిలబెట్టి మనకు వంశోద్ధారకుడు అని చెప్పేసి రేపు మనకి అంటే ప్రతి మంచికి చెడుకు అన్నిట్లతో తోడు ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ కొడుకులు అనేది ప్రత్యేకంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గ్రహణం అనేది కొడుకులో ఉన్న వారిపై ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దీనివల్ల వారికి ఉండేటటువంటి ఇబ్బందులన్నీ పోయి అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. ఈ పరిహారం కనుక ఆ రోజు మీరు చేసినట్లే ఎందుకంటే ఆ అమావాస్య వచ్చేటప్పటికి చాలా పవిత్రమైనది, అలాగే శక్తివంతమైనది. ఈ రోజున ఉన్నటువంటి తిథి, వారం, నక్షత్రం కూడా చాలా బాగుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య. ఏంటంటే చెడును తీసేసుకుని మంచిని తెచ్చి పెట్టుకోవటానికి, అలాగే అనేక రకాలమైనటువంటి ఇబ్బందులు తొలగించుకోవటానికి ఇలా మనకు చాలా రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనకు ఏంటంటే ఈ సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం. ఈ గ్రహణం అనేది మనకి రాత్రి 6:20 ప్రారంభమయ్యి 9:50 ముగుస్తుంది. అంటే ఇది మనకి రాత్రి సమయంలో ఏర్పడుతుంది, సూర్యాస్తమయం తర్వాత. కాబట్టి మనకు ప్రత్యేకంగా ఏం కనిపించదండి. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత 6:20 దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి. కానీ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే దీనికి ప్రత్యేకంగా నియమాలేమీ లేవు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు బయటికి మాత్రం పొరపాటును కూడా రాకూడదన్నమాట. ఈ ఒక్క నియమం మీరు పాటిస్తే సరిపోతుంది. అంతేకాని కొంచెం ఏదైనా బియ్యంలో గరిగె వేసుకోవటం, అన్ని ఇల్లు వాకిళ్ళు కడుక్కోవటం ఇలాంటివైతే మాత్రం ఏమీ అవసరం లేదు. ఇది ఒక్కటే మీరు గుర్తుంచుకోండి. మనకి పెద్దలు కూడా చెబుతుంటారు, ఈ అమావాస్య వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కీడుతో వస్తుంది. కాబట్టి ఆ రోజున కొన్ని పరిహారాలు చేసుకోవాలని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే గ్రహణ ప్రభావం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పడుతూ ఉంటుందన్నమాట. ఈసారి ఏంటంటే మగపిల్లల మీదుగా ఈ దోషం అనేది వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఇది మనకి ప్రత్యేకంగా పండితులు నిర్ధారణ చేసినటువంటి విషయం అండి. అలాగే ఇది ఎంత వయసు పిల్లలు అని చెప్పేసి కొంతమందికి సందేహం రావచ్చు. ఇది మగపిల్లలకి వచ్చేటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి సుమారు 35 సంవత్సరాల వయసు గల మగపిల్లలు ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే మగపిల్లలు కూడా ఒకళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా ఎంతమంది ఉన్నా సరే ఈ మగపిల్లలు ఉంటే చాలు.
ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కోటి చెప్పేసి ఏమి అవసరంలో అందరికీ మనం ఒకటే చేసేయచ్చు. ఎందుకంటే అందరూ ఆ తల్లి కన్నబిడ్డలు కాబట్టి ప్రతి తల్లి కూడా వారి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా నియమాలంటూ ఏమీ లేవు. కాకపోతే మనకి ఏంటంటే దోషం ఉన్నా లేకపోయినా మనకి తృప్తి కోసం ఏంటంటే ఆ రోజున ఏమి అసలు లెక్క అయితే ఏమీ లేవు. కాకపోతే కొంచెం ఇల్లు తుడిచేసుకోవాలి. కాస్త రాళ్ళ ఉప్పు గాని, పసుపు గాని వేసుకొని ఇల్లు తుడుచుకొని, అలాగే మీరు మరుసటి రోజే పూర్తి చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పట్టాలు అన్నీ తుడిచివేసి, తర్వాత మీరు మళ్ళీ చక్కగా పూర్తి చేసుకుంటే మీకేదైనా దోషాలు ఏదైనా ఉన్నా, చిన్నా చితకా ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆ రోజు ఏంటంటే కాస్త ఇంట్లో మాంసాహారం అనేది ఉండకుండా చూసుకోవాలి. అలా చేసుకుంటే చాలా మంచిది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం పూర్తయిపోయిన తర్వాత తలస్నానం అది చేయాలి. ఆ రోజున కొంచెం నలుపు రంగు బట్టలు, నీలిరంగు బట్టలు ఇలాంటివి వేసుకోకూడదు. అలాగే ఈ అమావాస్య రోజున కాస్త దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే మాత్రం మానుకుంటే మంచిది. ఇంకా కొంతమంది దారిన రకరకాలైనటువంటి దిష్టులు తీసుకొని నిమ్మకాయలు కావచ్చు, మిరపకాయలు కావచ్చు, వెంట్రుకలను ఇట్లా దారి పొడుగుతున వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజున కాస్త మీరు నడిచేటప్పుడు కింద చూసుకొని నడిస్తే మీకే మంచిది. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ దోషాలు, ప్రభావాలు మొత్తం కూడా మీ కాలి వెంట మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని పట్టి పీడించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దుష్ట శక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మిమ్మల్ని కాచుకొని ఉంటాయి. ఇక ఈ పరిహారం విషయానికి వచ్చేటప్పటికి మగపిల్లలకి ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా కొంతమందికి చిన్న పిల్లలు ఉంటారు కదండీ! పెద్దవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ పిల్లల మీద ఎక్కువగా కూడా దిష్టి ప్రభావం అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మగపిల్లలంటే బాగుండు అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. కానీ మగపిల్లలు ఏ బట్టలు వేసినా కూడా చాలామంది దిష్టి పెట్టేస్తూ ఉంటారు. ముద్దుగా ఉన్నారంటే చాలు జనాల కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడూ మీ పిల్లోడు అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, చాలా ముద్దుగా ఉన్నాడు అని చెప్పి దిష్టి పెడుతూ ఉంటారనమాట. ఇలా దిష్టి తగిలి వాళ్ళకి అప్పటికప్పుడు జ్వరం వచ్చేసి, అప్పటికప్పుడు ఒళ్ళు వెచ్చబడడం, రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు కూడా చూడ్డానికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు చూడ్డానికి బానే ఉంటారు. చిన్న వయసులో పిల్లల్లో మానసికంగా తల్లిదండ్రులు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడూ జలుబు, దగ్గు అని చెప్పేసి ఇబ్బందులు చెప్తూ వారు కూడా బాధపడుతూ ఉంటారు. అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే నవ్వుతూ ఉండేవాళ్ళు, కొంతమంది చూపు పడగానే ఏంటి, అప్పుడే పిల్లవాడు ఇక్కడ ఉలిక్కి పడడం ఏంటి, దడుసుకోవటం ఏమిటి అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. ఇలాగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అప్పుడు ఇప్పుడే బాగున్న పిల్లాడు అప్పటికప్పుడే సడన్‌గా ఏదో ఒక ఇబ్బంది పడుతూ అల్లాడిపోతూ ఉంటారు. సరిగ్గా అన్నం తినకపోవడం, ఏడవడం, గోల చేయడం, ఇబ్బంది పెట్టడం, ఉలిక్కి పడడం, తల్లి చెయ్యి పట్టుకొని వదలకుండా ఉండటం, ఇట్లా కొన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే దుష్ట శక్తులు అనేవి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతాయి. పెద్దోళ్ళు చెప్పిన మాట నిజం. నిజంగా మీ పిల్లలకి ఈ మార్చి 29 అమావాస్య రోజున కంపల్సరీగా దిష్టి మాత్రం తీయాలి. కొంతమందికి ఏది మంచి ఆడవాళ్ళ గురించి చెప్తే కూడా అర్థం చేసుకోరు. కానీ ఈరోజు మాత్రం తప్పనిసరిగా ఈ పరిహారం పాటించండి. మీరు సాయంత్రం పూట అన్నం వండుతారు కదా! ఆ అన్నాన్ని 3 గరిటెలు పక్కకు పెట్టాలి. పక్కకు పెట్టి అందులో పసుపు, కుంకుమ, ఎండుమిర్చి, అలానే కొంచెం వెంట్రుకలు అవన్నీ పక్కకు పెట్టి ఒక ప్లేట్‌లోనే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఒక కోడిగుడ్డు కూడా ఆ ప్లేట్‌లో పెట్టాలి. కోడిగుడ్డుకి ఒక మనిషి రూపంలో బొమ్మను గీయాలి. గీసి పిల్లలకి 3 పక్కల కుడివైపున, 3 పక్కల ఎడమ వైపున తప్పకుండా మర్చిపోకుండా దిష్టి తీయాలి. ఇలా దిష్టి తీస్తే ఆ పిల్లవాడికి ఉన్న దిష్టి దోషాలు, నరదృష్టి ప్రభావము, అలాగే చికాకు, అలాగే ఇబ్బంది లేకుండా ఎంతో మంచిగా తయారవుతాడు. ఏ హాస్పిటల్‌కెళ్ళినా మీరు ఎన్ని మందులు వాడినా కూడా తగ్గని రోగాలు కూడా ఈ రోజుతో పోతాయి. అంతటి పవర్‌ఫుల్ అండి. ఈరోజు తప్పకుండా ఈ పరిహారం అయితే పాటించండి. మీ ఇంటిల్లిపాది శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే జై శ్రీకృష్ణ అని చెప్పి కామెంట్ చేయండి.